హలో వెల్కమ్ టు క్రేజీ దిమాగ్ బాస్ క్రేజీ అనే కోజీలో మన వీడియోలో అందులో ఒక కొత్త వీడియోతో మన బోనాల వీడియోతో మనం ముందుకు వచ్చేసాము. కాకపోతే బోనాల మన ఈ వీడియోలో అయితే నేను మనోళ్ళు తీసారు, అది కూడా చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అండి. చాలా అంటే చాలా ఈ వీడియో చూడండి. చాలా వీడియోలోకి వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా దోస్తులకు ఫోన్ చేసిన వస్తా అని చెప్పారు. గల్లీలో ఉంటారు, ఈ గల్లీలో వస్తా అని చెప్పారు. వస్తారు, వచ్చారు చూడు. ఇలా వస్తా హాయ్ చెప్పారు. బాగా నడుస్తుందిగా. మొత్తం మా ఫ్రెండ్సే. ఇప్పుడు జాతర ఎట్లా జరిగిపోతుందో మేము చూపిస్తాము. ఆ జాతర మొత్తం మేము చూపెడతాము. చూడండి ఎట్లుంటుందో. అంబర్పేట బోండం మస్తు ఉంటుంది. మరివాడి బోండా అంటేనే వేరే లెవెల్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్కు ట్విస్ట్ ఉంటుంది. లాస్ట్ వరకు అయితే ట్విస్ట్ ఉంటుంది. చూడండి. ఏ బోండం మా వాడు చూపెడుతుంది. బోండము ఎట్టుంది చూడండి. ఫ్రెండ్స్, మన గల్లీలో బోనాలు జరుగుతుంది. బోనం ఎట్టుంది మస్తుంది. చూడండి మస్తుంది. కాకపోతే చూస్తుంటే మస్తుంది. బోనాలు జాతర తయారీ లోపల చెప్పే కాక ఎట్లా తయారు చేస్తున్నాం కదా అన్ని చెప్పు. వెదురు బద్దలతో తయారు చేస్తాం. దీని ఫ్రేమ్ తయారు చేస్తాం. ఫ్రేమ్ తయారు చేసిన తర్వాత జాలర్ పెడతాం. జాలర్ పెట్టి దీని మీద ఇంకోటి గోపురం పెడతాం. దీని కింద ఇంకా పెద్ద బేస్ పెడతాం. గోపురం పైన చిల్క పెడతాం. చిల్క పెట్టి అమ్మవారి ముంగట సాగ పోసి కొబ్బరికాయ కొట్టి స్వాగతం. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ. మాక్సిమం తగ్గిస్తాం మనలో అంతటవా. ఫ్రెండ్స్, ఇప్పుడే కాక చెప్పిండు మనకి ఇట్లా ఆఫర్ ఇస్తా, ఇది ఇస్తా అని ఇప్పుడే చెప్పిండు. ఇట్లా మనం చేసుకోవాలి. మన ఉద్యోగం కాక కార్డు తీసుకుందాం, ఇట్లా చేసుకుందాం. మన కాక ఇట్లా ఆఫర్ ఇస్తా అంటుండు. ఏమంటుండు కాకా, మన యూట్యూబ్ ఫ్రెండ్స్ తక్కువ వేయాలి కాక. క్రేజీ దిమాగ్ బాయ్స్ అని చెప్తే తక్కువ ఇచ్చేసాలి. ఇప్పుడు మన అమర్పేటలో బోనాలు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కాక తక్కువ రేటుకి అన్ని ఇస్తుండట. అన్నీ చేసుకోవాలి. మనకు అన్ని ఏడికి కావాలంటే, మనకి ఏమైనా కావాలంటే ఇక్కడికి రావాలి, తీసుకోవాలి. థ్యాంక్ యూ కాకా. హాయ్ చెప్పు. ఇది సబ్స్క్రైబ్. ఇది బోనము ఇట్లా చూసుకోండి. మన అమర్పేట బోనాలు ఇప్పుడు అక్క అయితే తీసుకొస్తుంది బోనం. బోనం మీద కట్ చేయడం జరుగుతుంది. చూడండి ఎట్లుందో. ఎందుకు ఆడేస్తున్నావు? అది ఎక్స్ట్రానా? వచ్చేసినాం. మంగళమ్మ గురించి చూడండి. బొరాన్ ఉంటుంది మొత్తం. అన్ని బొరాన్ ఉంటుంది మొత్తం. షాపింగ్ తీసుకొని ఇప్పుడే బోనాలు మొత్తం జరుగుతుంది.
సంతోషి చేసుకోవాలి, అంతా చూసుకోవాలి. మనకి అమర్పేట అంటే ఇదే పెద్ద గుడి, అమర్పేట అంటే ఇదే పెద్ద గుడి, మంగళమ్మ గుడి ఇదే పెద్ద గుడి. మొత్తం చూసుకోండి, అడ్రస్ మొత్తం చూసుకోండి. మనకి ఇది రావాలి, మనం చూసుకోవాలి. మంగళమ్మ గుడి అంటే ఏంటి, మనకి మన అమర్పేటలో మంచి జరుగుతుందా జరగదా, అమ్మవారు ఈరోజు ఎన్ని కోరికలు కోరుకుంటే అన్ని ఇచ్చే ఇంకా అమ్మవారు ఆశీర్వాదం ఉండాలి. ఈరోజు ప్రజలకు ఇదే ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ అమ్మవారు ఆశీర్వాదాలు అంటారు. ఈరోజు అమ్మవారు మంగళమ్మ అమ్మవారు అందరూ ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈరోజు అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి. ప్రజలు సుఖ సంకల్పం ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. మనసారం కొట్టుకుంటూ అమ్మవారు దూరం ఉండాలి, మనసారం కొట్టి మన ఏది మా మంగళమ్మ గుడి ఇలా జరుగుతుంది. ఇలా చూసుకొని మంచిగా జరగాలి. అమ్మవారి గురించి మనకి అంత సంవత్సరం ఉంటే మంచిగా చూసుకుందాం. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, లైక్ కొట్టండి. మంచి మంచి మధ్యాహ్నం అడుగుతారు, మధ్యాహ్నం పట్టుకుంటారు. అక్కడ వెళ్తాను రా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతాను. ఫ్రెండ్స్ చర్చలు చేసుకున్నాం. మన వచ్చే సంవత్సరం చూసుకున్నాం. మాట్లాడదా అంబరుపేట మంకాలమ్ము రావమ్ము మీకు కోడి పుంజులు తెస్తిమే చూడమ్ము. అంబరుపేట బోనాల జాతర తెరలొస్తోంది చూడర జలధారల. చెప్పు. పోయినసారి మంచిగా ఉందా, ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మంచిగా ఉందా, పోయినసారి మంచిగా ఉందా? ఇప్పుడు అమ్మపేట బోనాలు చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఎట్లా ఇప్పుడు మనకి అమ్మపేట ఎట్లా మంచిగా జరుగుతుంది? పోయినసారి మంచిగా అనిపించిందా, ఇప్పుడు మంచిగా అనిపించిందా? అంటే ఈసారి చాలా బాగుంది. కమిటీ చేంజ్ అయ్యింది, మెంబర్ చేంజ్ అయ్యింది, చాలా బాగా చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ వచ్చింది కాబట్టి బాగానే జరుగుతుంది. హనుమంతరావు బాగా రెస్పాన్స్ అయ్యింది. మన జిహెచ్ఎంసీ బతుకమ్మ కంటే కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు దాంట్లో బతుకమ్మలు వేసేవాళ్ళము. ఈసారి బతుకమ్మ కంపల్సరీ దాంట్లో బతుకమ్మ వేసి సెలబ్రేషన్ చేసాము, కంపల్సరీ చేసాము. బాగా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మనకి ఇంకా కావాల్సి ఇంకా రేంజ్ విజువల్స్ అనిపిస్తుందా, లేకపోతే తక్కువ చేయాలనిపిస్తుందా? ఇంకా పెంచాలి, పెంచితేనే బాగుంటుంది. తెలంగాణ సంస్కృతి ఏంటంటే చాలా బాగా ఉండాలి కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి మనం తెలుసుకుంటూ పోతే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అంటే చిన్నప్పటి నుంచి ఇట్లా గుళ్ళు చేసినాం, మనకంటే ఎట్లా మనం ప్రతి వాళ్ళు బాగా రెస్పాన్స్ అవుతారు. గుళ్ళ రెస్పాన్స్ బాగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న స్థానికులు ఎంతోమంది, చాలామంది టోటల్గా 1500 మంది కమిటీ మెంబర్లు అయ్యారు. అమ్మవారికి అందరూ సెలబ్రేషన్ చేస్తున్నారు. 1500 మంది ఒక్కొక్క మెంబర్ 5000 అమ్మవారికి ఇచ్చి మెంబర్ అయ్యారు. 1500 మంది అంటే మీరే ఆలోచించండి ఎంత అమౌంట్ అయింది. అమ్మవారి వల్ల అందరూ బాగుంటుంది. అంబర్పేట దేవస్థానం చాలా మంచి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంకుల్ ఇట్లా మాట్లాడారు అమ్మవారిలో ఇట్లా 15,000 మంది ఇట్లా 1,500 మంది అంతా ఇట్లా మాట్లాడుకుంటాం, ఇట్లా చేసుకుంటాం. మన గురించి ఒక లైక్ అయినా ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేస్తాం. ఇక్కడ ఉన్న అమ్మవారు మాంకాళి అమ్మవారు ఏ కోరికైనా తీరుస్తుంది. ఎంత పెద్ద కోరికైనా ఒక 5 వారాలు సండేలైనా 5 మంగళవారం పూజ చాలు అనుకున్న కోరిక కంపల్సరీ అమ్మవారు. మళ్ళా అంకులు ఇట్లా తీరుస్తా మనకి ఇట్లా దేవుని గురించి ఇట్లా తీరుస్తా చేస్తా అంటుందో మళ్ళీ మన గురించి ఇట్లా పెట్టిన అందరూ